ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నాకు సిగ్గేస్తుంది ప్రభు. ఇక్కడ ఎవరు లేరులే, నేను కూడా ఇటు తిరిగి కూర్చున్నాను, ఇంకెందుకు సిగ్గు? ఒక పిట్ట నన్నే ఉరిమురిమి చూస్తోంది తెలుసా ప్రభు. ఆ పిట్ట కళ్ళు లేవు, స్నానం చేస్తారుగా, పైకి రా. ఎగతాళి చేస్తున్నా చూసావా? బాత్రూమ్ లో స్నానం చేయటం అలవాటు కదా, ఇంత ఓపెన్ గా చేయాలంటే సిగ్గేస్తోంది. అంతే కదా, నువ్వు నీళ్ళల్లో మునిగి 100 లెక్క పెట్టి పైకి లేచి చూడు. నాటకం నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. నిద్రపోతున్నాడు, ఎలా నిద్రపోతున్నాడో చూడు, కట్టమల్సిన పసిపిల్లాళ్ళ. నీకు శృతి బాగా నచ్చిందా? దాని మీద అంత లవ్వా? దానికోసం ఏం చేయమన్నా చేస్తావా? మోహన్ చూడు, కోతి. మొత్తం 4 కిలోల ఎముకలు, 2 మీటర్ల తోలు ఒంటికి చుట్టుకున్నావు. నీకు ఈ శృతి కావాల్సి వచ్చిందా? ఒకే రోజున కదిలించావురా. నా కోసం ఏమేమో తీసుకొచ్చావు. పక్షిగుడ్లు, కర్రపెండలు, వేరుశనకాయలు. ఇటువంటి డిన్నర్ నా లైఫ్లో ఎన్నడూ తెలియదు. ఇంత సంతోషంగా, స్వేచ్ఛగా నేను ఎప్పుడూ లేను. మా అమ్మ కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదు. ఏం పరుగులు తీసావు? ఇదంతా నా కోసమేగా. నేను కాళహస్తికి వెళ్ళాలనిగా, నేను చూసి ఐ లవ్ యూ అని అనాలనిగా. అనను. రేపు కాళహస్తిలో డాన్స్ అయిపోయాక ఇంటికెళ్లే ముందు నీతోటి చెవిలో మెల్లగా ఐ లవ్ యూ అని అంటాను. చూ బాందే. ఇది తినడానికి కాదు, పళ్ళు తోముకోవడానికి. పళ్ళు తోముకోవడానికా? దీంతోనా? అవును, ఇప్పుడు ఇదే టూత్ పౌడర్. మరి బ్రష్? ఇదే బ్రష్. ఇదే? ప్రభు, ఈ బ్రష్ నేను యూజ్ చేసిందే లేదురా. నువ్వే తోవా? తెల్లాడించుకో. సారీ. అవును, నా బ్రష్, నా బ్రష్, ప్లీజ్ నా బ్రష్ వదిలేయ్. స్నానం చేసి త్వరగా రా, నాట్యాంజలికి టైం అవుతుంది. నాకు సిగ్గేస్తుంది ప్రభు. ఇక్కడ ఎవరు లేరులే, నేను కూడా ఇటు తిరిగి కూర్చున్నాను, ఇంకెందుకు సిగ్గు? ఒక పిట్ట నన్నే ఉరిమురిమి చూస్తోంది తెలుసా ప్రభు. ఆ పిట్ట కళ్ళు లేవు, స్నానం చేస్తారుగా, పైకి రా. ఎగతాళి చేస్తున్నా చూసావా? బాత్రూమ్ లో స్నానం చేయటం అలవాటు కదా, ఇంత ఓపెన్ గా చేయాలంటే సిగ్గేస్తోంది. అంతే కదా, నువ్వు నీళ్ళల్లో మునిగి 100 లెక్క పెట్టి పైకి లేచి చూడు.
సినిమాకు మాటలు అవసరం లేదు. నాన్న బుక్ ఎక్కడ? ఏంటి పేపర్ మీద ఉందే అది. వచ్చాను, పేపర్ తీసా, దిదిలించా, నవ్వా. అసలు నీకు కొంచెం కూడా బాధ్యత లేదన్న. ఏదో పని చేయగా చేతులు ఊరుకో. నీకెవరు నైట్ డ్యూటీ వేసింది? స్టేషన్కి వెళ్ళి కునుకు పట్ట పడచ్చుగా. పెద్ద వచ్చేసాడు. నువ్వు పేపర్ చదవకపోతే ఇక్కడ ఎవరు ఏడ్చారు? ఊరికి అరవకున్నా, వెతుకు. ఇదోటి మధ్యలో నేను ఏంటి ఆఫ్టర్ చిన్న హుక్కు కోసం ఎంత ఆర్భాటం చేస్తున్నావు? అదొక ఇంపార్టెంట్ హుక్ నాన్న, ఒకళ్ళ జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాను. ఓ ఆ అమ్మాయి హుక్క తీశాను, పిదిలించాను. పని కార్పొరేషన్ ఆపాపో బండి ఆపో. చెత్తలారీలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ హుక్స్ తీసుకొచ్చాను. ఇందులో నీ ఇంపార్టెంట్ హుక్ ఏదో నువ్వే వెతికి తీసుకో. నో నో నెక్స్ట్. ఇదే జూ జూ. ఎలా కనిపెట్టారా? ఆ రోజు అమ్మాయి వేసుకుంది ఆరెంజ్ జాకెట్ గా. ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.